సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో మంత్రి కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. కేటీఆర్ మాట్లాడుతూ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజకీయం గతం, సైదిరెడ్డిది వర్తమానమని, వానలో తడిసి నా కోసం ఎదురు చూసిన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఇక్కడికి వచ్చిన జనాభాను చూస్తే విజయోత్సవ ర్యాలీలో ఉందన్నారు. 2018 ఎలక్షన్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలిచేదాకా గడ్డం తీయనన్నాడు. కానీ అప్పుడు వచ్చిన రిజల్ట్ చూసి మొత్తం గడ్డం పెరిగి ట్రిమ్మింగ్ చేసే పరిస్థితికి వచ్చిందన్నారు. ఎమ్మెల్యే సైదిరెడ్డి కేవలం 2 ఏళ్లలో చేసిన పని ఉత్తమ్ కుమార్ రెడ్డి 2 సార్లు మంత్రిగా ఉండి కూడా చేయలేదంటూ విమర్శించారు కేటీఆర్. తెలంగాణలో ఉన్నదంతా బీదా బిక్కి రైతులు, వీళ్ళ ముఖాలకు 24 గంటల కరెంట్ ఎందుకు? కేసీఆర్ అన్ని దుబారా చేస్తున్నాడు. 3 గంటలు చాలు. 10 HP మోటార్ పెడితే 10 HP మోటార్ పెడితే 3 గంటల్లో 3 ఎకరాలు రాడుతుంది అంటున్నాడు. ఇక్కడ 10 HP మోటార్ ఉన్న వాళ్ళు ఎంతమంది చేయలేబట్టింది? 10 HP మోటార్లు ఉన్న వాళ్ళు చేయలేబట్టింది. అంత తెలిసి సన్నాసులకి ఎద్దుల గురించి, వ్యవసాయం గురించి. రాహుల్ గాంధీకి ఎద్దులు వ్యవసాయం తెలియదు. క్లబ్లు, పబ్బులు, చిందులు, విందులు తెలుసు, వాళ్ళకి ఇంకేం తెలియదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆయన ఒక మాట అంటున్నాడు, రైతు బంధు దుబారా అంటున్నాడు, రైతు బంధు వేస్ట్ అంటున్నాడు. తీసేద్దామా, ఎత్తేద్దామా? వద్దా? మరి ఉత్తమ్ అన్న రైట్ గా డైరెక్ట్ గా అంటున్నాడు రైతు బంధు దుబారా అని. మరి రేపు హుజూర్నగర్ లో ఓట్లేస్తారా? అందుకే నేను కోరేది మిమ్మల్ని. చివరిగా మరి వాళ్ళ బట్టి విక్రమార్క గారు చెప్తున్నారు, ధరణి వద్దు, ధరణి వద్దు అంటున్నాడు. మళ్ళీ పాత పట్వారీ వ్యవస్థనే కావాలి, దళారీ వ్యవస్థ కావాలంటున్నాడు. కావాలా? మరి కాంగ్రెస్ లో తెలివి ఇట్లా ఉంది, తెల్లారినట్టే ఉన్నది. ఒకడేమో 3 గంటల కరెంట్ అంటాడు, రైతు బంధు దుబారా అంటాడు, మళ్ళీ దళారీ వ్యవస్థ, మళ్ళీ అదే పట్వారీ వ్యవస్థ తెద్దామంటాడు. ఇక్కడ ఉండే మా కానీ ఇది వర్షం వస్తుంది, జనం ఉంటారు, गाड़ी बोटे में का चल దండలేక అదే ఉన్నా సైడ్ లో ఉంచుతారు. అదే నక్కలాంటి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ గోతికారు నక్కలా కాసుకొని కూర్చుంది కాంగ్రెస్ పార్టీ. ఆవు రావు 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 అంటున్నారు. 10 ఏళ్ళు అధికారం లేదు కదా, వచ్చి రాగానే మొత్తం మింగేద్దామని. వాళ్ళ నినాదం ఏంటో తెలుసా మీకు? స్కాములు చేయాలి, రాష్ట్రాన్ని మింగాలి. స్కాములు చేయాలి, రాష్ట్రాన్ని మింగాలి. అదే ఎజెండా. ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇళ్లలో కుంభకోణం అయిందా లేదా? 2,000 కోట్ల కుంభకోణం. మరి అట్లాంటి ఆయన ఇవాళ వచ్చి పెద్ద పెద్ద మాటలు చెప్తే నమ్ముదామా? కన్ఫ్యూజ్ కాకండి, ఆగం కాకండి. ఎలక్షన్ అనగానే చాలా మంది చాలా కథలు చెప్తారు, కానీ మీ కళ్ళ ముందే ఇవాళ అభివృద్ధి చేసి పెట్టే నాయకుడు సైనిక రూపంలో ఉన్నారు. వాళ్ళు అధికారంలో మంత్రిగా ఉన్నప్పుడు చేయలేని పని మనం చేసినాం. ఇవాళ మంచినీళ్లు కానీ ఇక్కడ రైతు బంధు వస్తుందా? అందరికీ వస్తుందా? వస్తలేదా? రైతు బంధు వచ్చే వాళ్ళందరికీ నా విజ్ఞప్తి ఏమంటే, ఇప్పుడు 10,000 వస్తుంది, డిసెంబర్ 3 తర్వాత 16,000 రూపాయలు చేయబోతున్నాం రైతు బంధు.